దేవుని పేరిట సువార్తను ప్రకటిస్తున్నాం. ఇదేమి సువార్త అంటే ఏంటి? ఎవరికి సువార్త? ఇది ఎవరికి చెందినది అంటే, ఇది శరీరానికి చెందినది కాదు, ఆత్మకు చెందినది. ఇది దేశ ప్రజలకు చెందినది కాదు, మానవ జాతి అంతటికి కూడా చెందినది. ఇది భూలోకానికి చెందినది కాదు, ఇది భూమిని విడిచిన తర్వాత పరమునకు చేరేటువంటి మార్గానికి చెందినటువంటిది. కనుక దీనిని సువార్త అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ చెందినది కాదు. కనుక భూమి మీద ఉన్నటువంటి యావత్ మానవ జాతికి కూడా ఇది చెందినది. అందుకే ఇది ఒక గుడ్ న్యూస్, ఇది సువార్త. అంటే రక్షకుడైనటువంటి దేవుడు వేద గ్రంథాల ప్రకారం మరి మానవ దేహముతో ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చినటువంటి ఆ భగవంతుడు ఆ మానవ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి, అనగా మరణించి తిరిగి లేచి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని పాపము నుండి విడిపించి పరముకు స్వర్గలోకానికి తీసుకుని వెళ్తాడని వేద గ్రంథాలు బైబిల్లో మరి వ్రాయబడినటువంటి ఈ మాటలు సువార్త. కనుక ఈ భూమి మీద మానవ జాతికి అసలైనటువంటి వార్త ఏదైనా ఉన్నది అంటే అది భగవంతుడిని గూర్చినటువంటి వార్త మాత్రమే. కనుక మిగిలినటువంటి వార్తలు కేవలం ఒక పార్టీకి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక కుటుంబానికి చెందినటువంటి సువార్తలు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊర్లో ఎవరైనా డాక్టర్ అయ్యారు, అది ఆ కుటుంబానికి గొప్ప సువార్త. మహా అయితే ఆ ఊరి వారికి సువార్త, పక్క వారికి అది శుభవార్త కానే కాదు. కనుక భగవంతుని గూర్చినటువంటి ఈ మాట అందరికీ కూడా గుడ్ న్యూస్ గనక ఇది సువార్త అని ప్రకటిస్తున్నాం. కనుక ఇది మంచి వార్తే, ఇది హానికరమైనది కానే కాదు, ఇది నష్టము కలిగించేదే కాదు. కనుక ఈ భూమి మీద ఎవరి పనిలో వారు కొనసాగుతూ ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఉండండి, మంచిది. కానీ ఈ భూమిని విడిచినటువంటి తర్వాత ఏ సువార్తను దేవుడు మానవ జాతికి అందించాడో ఆ సువార్తను నమ్మినేడలా ఆ సువార్త ద్వారానే మానవునికి పాపం నుండి, శాపం నుండి విముక్తి కలుగుతుంది. ఆ సువార్త ద్వారానే ఈ భూమిని తర్వాత మానవ దేహాన్ని విడిచినటువంటి మానవుడు ఆ సువార్తను నమ్మినటువంటి వాడుగా స్వర్గలోకానికి, పరలోకానికి వెళ్ళగలడని మరి ఈ సువార్తను ఈ ప్రాంత ప్రజలకు ప్రకటిస్తున్నాను. ఆలోచించండి, అన్వేషించండి, సత్యాన్ని గ్రహించి సత్యలోకానికి చేరండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. సర్వే జన సుఖినో భవంతు. స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 తండ్రి. యేసయ్యా పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. దేవా, ఇదిగో నా తండ్రి, నీ దాసు ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరు వినికిడిలో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఆలోచించే వరకు ఉండినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, మా ముందున్న కార్యక్రమం అంతటిని కూడా ప్రభువా నీ మహిమకరంగా మీరు జరిగించండి. మా ముందు మీరుండి మీరే నడిపించమని, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునడానికి మీరే సహాయం చేయమని, తీసుకున్న కరపత్రిక చదవడానికి తండ్రి వారి మనసు పత్రిక వైపు మీరే మళ్లించమని, కృప చూపించి నడిపించమని, మీరే ప్రతి ఒక్కరిని బలపరిచి మా ముందు మీరే నడిపించమని, సహాయం దయచేయమని ప్రార్థించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని పాద సముఖమున చేర్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.